కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో వికారాబాద్ జిల్లా కలెక్టర్పై జరిగిన దాడి ఘటనపై రాజకీయ దుమ్మారం రేపుతుంది. రైతులను కావాలని రెచ్చగొట్టి కలెక్టర్పై దాడి చేయించారనే ఆరోపణలు వస్తున్నాయి. లగచర్లలో జరిగిన దాడుల వెనుక కేటీఆర్ హస్తం ఉందని కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. కలెక్టర్పై దాడి ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న సురేష్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో 42 సార్లు ఫోన్ కాల్ చేసి మాట్లాడారని చెప్పారు. దాడికి ముందు పట్నం నరేందర్ రెడ్డి కేటీఆర్ కు 6 సార్లు ఫోన్ చేసి మాట్లాడారని సామ ఆరోపించారు. ఇందుకు సంబంధించి తమ దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయన్నారు. కొడంగల్లో అల్లార్లకు కర్త కర్మ క్రియ కేటీఆర్ అన్నారు రామ్మోహన్ రెడ్డి. రైట్, ఇంకా దీనికి సంబంధించి మరింత సమాచారం ఇవ్వడానికి మన దగ్గర రామ్మోహన్ రెడ్డి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. రామ్మోహన్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. అంటే మీరు ఏ విధంగా చెప్తున్నారు? మీ దగ్గర నిజంగానే పక్కా ఆధారాలు ఏమైనా ఉన్నాయా? నిజాలు అనేటివి బయటకు వచ్చేటివే. అక్కడ ఉంటున్నటువంటి స్థానిక ఆధారాలైనా, తర్వాత పోలీసు చేసినటువంటి ప్రాథమిక విచారణ అయినా, ఏదైనా కూడా అసలు ఇది ఒక పక్కా ప్లాన్ ప్రకారము కలెక్టర్ గారిని పక్కదారి పట్టించి అక్కడికి తీసుకొని పోయి ప్రజల్ని ముందే రెచ్చగొట్టి పెట్టినటువంటి వాళ్ళతో దాడి చేయించి, ఇవన్నీ ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్నాయి, ఒక ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో అనేటటువంటి ఒక సందేశాన్ని తీసుకొని పోయేటటువంటి కుట్ర ఖచ్చితంగా కేటీఆర్ చేసిండు. ఎందుకంటున్నాము అనంటే, అక్కడ ఆ వ్యక్తి ఎవరైతే సురేష్ అనేటటువంటి వ్యక్తి ఉండేనో ఆయన పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడు. వాడి ఫోన్ మన మీద మంచిగా కూడా ఏం లేదు. గత చరిత్ర మొత్తం కూడా ఒక చెల్లెల వరుస అనేటటువంటి అమ్మాయి పైన కూడా రేప్ కేసు అనేటటువంటిది ఉంది. దాని నుంచి కూడా ఆయన మరి అప్పుడు ఎమ్మెల్యే లెక్క వండుకుంటూనే ఆయన కాపాడినటువంటిది. తర్వాత ఆ ఎమ్మెల్యే తోటి కేటీఆర్ కుంటున్నటువంటి సంభాషణ, ఇవన్నీ ఏంటి అనేది భవిష్యత్తులో మనకు ముందుకు వస్తాయి. ఇవేం ఒక్కునేటటువంటిది కాదు, మేము వదిలిపెట్టేటటువంటి అంశం అసలే కాదు. అంటే కానీ రైతులకు ఫార్మా కంపెనీ రావడం ఇష్టం లేదు, రైతులే ఈ విధంగా చేస్తారు. కేవలం మేము ఎవరిని కొట్టలేదు, ఎవరి మీద దాడి చేయలేదు, జస్ట్ అలా నామమాత్రంగానే అక్కడికి మా సమస్యలు విన్నాక వచ్చిన కేటీఆర్ దానికి సంబంధించి కలెక్టర్ వస్తే దాని విన్నపాలు వివరించుకునే తప్పించి ఎలాంటి దాడి చేయలేమని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా. ఇప్పుడు అక్కడ మనం విజువల్స్ చూసిన వాళ్ళు ఎవరు కూడా ఈ యొక్క ప్రశ్ననే ఉత్పన్నం కాదు. ఎందుకు అనంటే, కలెక్టర్ అక్కడికి వచ్చినప్పుడు అడిషనల్ కలెక్టర్ అయినా, తర్వాత పోలీస్ వాళ్ళైనా, లేకపోతే మిగతా వాళ్ళు ఎవరు కూడా సిబ్బంది ఉండరో వాళ్ళ మీదకి ప్రజలు ముందే ప్రేరేపించినట్టుగానే పోవడం, కలెక్టర్ ఆడికి రావటమే, వాళ్ళు అసలు పైకి వెళ్ళిపోవడం, తర్వాత వాళ్ళ కలెక్టర్ వీళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోవడము, కార్లు ఎక్కుతుంటే కార్లు అద్దాలు మొత్తం పగలగొట్టేసేయడం, ఉన్న కార్లని మొత్తం ధ్వంసం చేయడమే కాదు, ఎన్కమర్ లో ఉంటున్నటువంటి అధికారులని ఎట్లా కొట్టిరు రాళ్లతోటి కట్టెలతోటి అనేటటువంటి విజువల్స్ లా కనిపిస్తున్నాయి. ఇది మనం చర్చ చేసుకోవాల్సిన అవసరమే లేదు. సర్వసభ్య సమాజానికి విజువల్ ప్లే చేస్తే సరిపోతుంది. ఒక్క విజువల్ లేదు. కలెక్టర్ వెనకాల నుంచిన విజువల్స్ ఉన్నాయి, కలెక్టర్ ముందు నుంచిన విజువల్స్ ఉన్నాయి, ప్రజల్లో తీసినటువంటి విజువల్స్ ఉన్నాయి. అన్నిటి ఆధారంగానే ఈ రోజు చర్యలు పోలీసు వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా ఇది ముందే ప్రీ ప్లాన్ గా చేసినటువంటి సురేష్ అనేటటువంటి ప్రోత్సహించినోడవాడు. మరి సురేష్ కి ఎమ్మెల్యేకి ఫోన్ సంభాషణలు ఏం జరిగినాయి, ఏమని చెప్పిండ్రు, ఇవన్నీ ఒక సాధారణ వ్యక్తి చేసేటటువంటి అంశాలు కాదు. దీని వెనకాల ఉంటున్నటువంటి దుష్ట శక్తి, అందులో ఉన్న పందికొక్కబెట్టైనా తీస్తాము, ఖచ్చితంగా ఈ సమాజం ముంగట నిలబెడతాం. ఏంది అనంటే, దే ఆర్ టేకింగ్ ఇట్ ఫర్ ఎ రైడ్. నేను చెప్తున్నా, మా యొక్క సహనాన్ని పరీక్షిస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద బురద జల్లేటటువంటిది గోబల్స్ అనేటోడు చచ్చిపోయి బతికిపోయింది, కానీ లేకపోతే ఈ కేటీఆర్ అనేటోడి యొక్క ఈ కుట్రలకి మాత్రం మళ్ళీ ఈ రోజు గిట్ట కొత్తది ఏదైనా ఉంటే అసలు దాని మీద ఒక రీసెర్చ్ చేసేటోడేమో. అంటే నిన్న కలెక్టర్ స్పందించి నా మీద ఎటువంటి దాడి జరగదని చెప్పేసి స్వయంగా ఆయన్నే క్లారిటీ ఇచ్చారు కదా. అంటే అక్కడికి వచ్చిన తర్వాత అధికారులు మొత్తం బయటికి రావటము, దాన్ని ఇంకా కూడా పెంచేటటువంటి ఆలోచన లేనటువంటి ఏ మనిషి అయినా చెప్పేటటువంటిది కదే. ఎందుకు అనంటే, ఒక సామరస్యంగా ఇంకా హీటెడ్ గా కావాలని కోరుకోరు కదా అధికారులు. మొత్తం ఆయన వచ్చేసరికల్నే మొత్తం బయటకు వచ్చిండ్రు, కార్యాలయాలు వదిలిపెట్టి బయటకు వచ్చినటువంటిది. అట్లాంటిది ఆయనకు మద్దతుగా అధికారుల నుంచి కూడా మనం శాంతింపజేయడానికే ఏ వ్యక్తి అయినా, మీరున్నా నేనున్నా కూడా అదే పని చేస్తాం. నాకేం కాలేదు, అంతా బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు, మీరేం తొందరపడొద్దు, లేకపోతే ఇంకోటి చేయొద్దని. అక్కడికైనా కార్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి అధికారులందరూ కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి మరి నిరసన ఈ రోజు కూడా తెలుపుతున్నటువంటి సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నా. మనకు విజువల్సే కనిపిస్తున్నాయి కదా, వేరే అంశాలు కాదు. అధికారులను కొట్టుడు, కలెక్టర్ వెనకాలకి నెట్టేసుడు, కలెక్టర్ వెనకాల పోతున్నటువంటి ఆ బండి మీద రాళ్ళు ఇసిరేసుడు, కట్టెలతోటి కొట్టుడు, అద్దాలు పగలు కొట్టుడు, డ్రైవర్ అద్దం తెరిస్తే డ్రైవర్ ని కొట్టుడు, ఇది మనం కల్పితాలు కాదు కదా, విజువల్స్ లా కనిపించేటటువంటి అంశాలు కదా. పూర్తిగా దాడి, ఇది వెనకాల జరిగినటువంటి కుట్రలో పాల్గొన్నటువంటి సూత్రధారులవాడు
ఈ రోజు ప్రధానంగా రాజకీయాలని కుట్రా కోణంలోకి తీసుకుపోతున్నాడు, అమాయక ప్రజలని బలిపశువులను చేస్తున్నాడు. గత చరిత్ర ఇట్లాంటిది ఎవరికి అని అంటే బీఆర్ఎస్ నేతలకే ఉంది. ఆ రోజు టీఆర్ఎస్, ఈ రోజు బీఆర్ఎస్ నేతలకే ఉంది. అగ్గిపెట్టే దొరకని వాళ్ళందరినీ తర్వాత ఆత్మహత్యలకు పురిగొల్పినటువంటి వాళ్ళు ఈ రోజు అమాయకులను చేసి అధికారుల మీద దాడులు చేపించి ఈ రోజు కేసులలో పెట్టిపిస్తే ఎవరి పాపం గడుపుకుందాం అనుకుంటారు? కుట్ర చేసినటువంటి వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చాలా స్పష్టంగా చెప్తున్నాం మేము. అంటే 42 సార్లు పట్నం నరేందర్ రెడ్డి సురేష్ మధ్య ఫోన్లు మాట్లాడుకున్నారని అంటున్నారు. అంటే మీకు ఇది ఎలా తెలుసు? ఒక్క అంశం కాదండి, అన్ని అంశాలు కూడా ముందుకు వస్తాయి. ఇది మీడియా కథనాలు ఆల్రెడీ వస్తూనే ఉన్నాయి. నేను ఒక్కని చెప్పినాం కదా, ఆల్రెడీ మీడియా కథనాలనే బ్రేకింగ్ న్యూస్ లో వస్తుంది. నేను చెప్పేది ఏముంటది ఇక్కడ అంటే మీరు ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని బీఆర్ఎస్ అంటున్నారు, నిజమేనా? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అని అంటే ఒకరికొకరు తెలియకుండా చేసేది. ఒక ఘటన జరిగిన తర్వాత విచారణలో భాగంగా తెలిసేటటువంటి దాన్ని ఫోన్ ట్యాపింగ్ అనేటటువంటి కాదు అని బుర్ర తక్కువ సన్నాసులకు తెలవాలి. నేను ఇదే మాట యూజ్ చేస్తున్నా. ఈ రోజు సామాన్య ప్రజానికంలో కూడా ఒక టాక్ మొదలైపోయింది. బీఆర్ఎస్ అంటే బుద్ధిరాని సన్నాసులు, ఇలా బుద్ధి రాదు, ఇలా కుక్కతో ఒక వంకరనే, వీళ్ళు కుట్రలే చేస్తారు. ఒక మంచి ఉంటే పొద్దున లేస్తే పచ్చబద్దాలు. ఈ రోజు ఢిల్లీలో పోయి కూర్చుండు, కాలు మొక్కనికి పోయి ఢిల్లీలో కూర్చొని ఆయన మాట్లాడినటువంటి ఒక్కటన్నా నిజం ఉందా? అంటే వక్రీకరించి ప్రజల్ని మోసం చేయడానికి సిగ్గు ఎగ్గు లేకుండా సర్వసభ్య సమాజం మీడియా ముందుకు వచ్చి ఇక బరితెగించి అట్లా మాట్లాడిన తర్వాత మేము నిజాలతో కడుగుతాం బరాబర్. అంటే కేటీఆర్ తో పట్నం నరేందర్ రెడ్డి 6 సార్లు మాట్లాడడానికి ట్వీట్ చేశారు కదా, మీకు ఇలా అన్ని వస్తాయి బయటికి. అంటే అక్కడ గొడవ జరిగిన టైంలో కేటీఆర్ ఇక్కడ లేరు, అప్పుడు ఢిల్లీలో ఫోన్ సంభాషణకి సంబంధించినటువంటి వివరాలైనా దీని వెనకాల ఉంటున్నటువంటి కుట్రా కోణంలో ఉంటున్నటువంటి వాళ్ళైనా అందరు బయటికి వస్తారు. నేను మళ్ళా కూడా చెప్తున్నాం, మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం. వాడు సురేష్ అనేటటువంటి వ్యక్తితో ఆయన నరేందర్ రెడ్డి ఎన్నిసార్లు మాట్లాడిండు, అసలు దీని వెనకాల వ్యూహం ఎక్కడ రచించిర్రు, అంతేకాదు ఈ రోజు అరెస్ట్ అయ్యి కేసులకు పోయినటువంటి ప్రజల్ని ఎట్లా రెచ్చగొట్టిరు ఆ ప్రజలు కూడా బయటకు వచ్చి చెప్తారు కదా. మేమే కాదు, ప్రజలు కూడా బయటకు వచ్చి చెప్తారు కదా. వాడు పలానా కాడికి పిలిచిండు సార్ మాకేం తెలియదు అనేటోడు వస్తాడు కదా బయటికి. అంటే నిందితుడు సురేష్ బీఆర్ఎస్ లీడర్ అనడానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఒకటి లేవు, 100 ఆధారాలు ఉన్నాయి. మేము ఆల్రెడీ అవన్నీ మా సోషల్ మీడియా మాధ్యమాల్లో పెడుతూనే ఉన్నాం. అంటే ఖచ్చితంగా కుట్రపూరితంగా జరిగినటువంటి రీసెంట్ గా కూడా కేటీఆర్ ని కలిసినటువంటి ఫోటోలు కూడా మేము పెట్టినాం. అంటే ఖచ్చితంగా కక్షపూరితంగా జరిగింది అంటున్నారా? కుట్రాపూరితంగా మాత్రమే జరిగింది, నేను అది కూడా చెప్తున్నా. కానీ నిజంగా ఒక పార్టీ ఇలా చేయించడం వెనక ఆంతర్యం ఏంటంటారు? ప్రభుత్వం మీద బురద చల్లడం. ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో ఇగో ప్రజలు ఇట్లుర్రంట అంటే రాష్ట్రం అంతా ఒక రాంగ్ మెసేజ్ తీసుకొని పోయేటటువంటి కుట్రలో భాగమే ఈ యొక్క ప్రయత్నం. కానీ మా యొక్క సహనాన్ని పరీక్షించుకుంటూ వాళ్ళు ఇప్పుడు పారదర్శకంగా పరిపాలన చేయాలి. ఇప్పుడు వాళ్ళ లెక్క రాత్రికి రాత్రి తుపాకులు చూపించి డీసీఎంలు తీసుకొచ్చి సామాన్ ఎత్తుకొని పోయినటువంటి చీకటి చరిత్ర కాదు కదా. మల్లన్న సాగర్ ఉదాహరణ నేను చెప్తా ఉన్నా. ప్రజల మధ్యలో ఒక సభని మనం పెట్టుకుంటాం, వాళ్ళ అభిప్రాయ సేకరణ అంటే దూరం అవుతుంది సార్, ప్రజలు ఇదాకా రాలేకపోతున్నారని వీడే సురేష్ అనేటోడు కలెక్టర్ తో మాట్లాడిండు. ఇక్కడ రోడ్డు కూడా బాగాలేదు సార్, మా ప్రజలు మొత్తం ఆడున్నారు అంటే అయితమనే ప్రజల దగ్గరికి మనం పోదామని మా ప్రభుత్వం ప్రజల దగ్గర పోయింది. కానీ కుట్రపూరితంగా ముందే రెచ్చగొట్టి పెట్టినటువంటి వాళ్ళని మొత్తం అసాంఘికంగా ఏదో అధికారుల మీద దాడి చేసేటటువంటిది ముందే ప్రిపేర్ అయిపోయి చేస్తామనంటే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. అంటే ఫార్మా కంపెనీ మీద యాక్షన్ ఎలా ఉండబోతుంది? అంటే ఇంకా ముందు దాన్ని సందర్శించే అవకాశం ఉందా? రైతులతో మాట్లాడే అవకాశం ఉందా? రైతులతో మాట్లాడనికనే అక్కడ చర్చకు పోయినరు, రైతులతో మాట్లాడనికనే పోయారు. ఎక్కడైనా ల్యాండ్ ఎక్విజిషన్ లో ప్రొసీజర్ లో భాగమండి ఇది. బీఆర్ఎస్ వాళ్ళకే అన్ని ప్రొసీజర్లని బైపాస్ చేసి కోట్లలో లెక్కి పాపం కాష్టాలు పేర్కొని చచ్చిపోయినటువంటి చరిత్రల లెక్క చేయలేక పరిపాలన. ప్రజలకి దూరం అవుతుంది సార్ కిలోమీటర్లు అంటే కూడా ప్రజల దగ్గరికే పోదాంపా అని చెప్పి మా అధికారులు పోయినరు. పైన పాలకుల యొక్క పారదర్శకత అధికారుల యొక్క పనితీరులో కనిపిస్తుంది. ప్రజలకి దూరం అవుతుందంటే ప్రజల దగ్గర దాకా కూడా పోయినటువంటి తీరుని ముందే ప్రిపేర్ చేసి దాడి చేపిస్తామనంటే ఎట్లుకుంటామండి? ప్రభుత్వం నుంచి పలానా పని కావట్లేదు, లేకపోతే కంపెన్సేషన్ రావట్లేదు సార్, మాకు కంపెన్సేషన్ సరిపోతలేదు, లేకపోతే మాకు కొలువులు లేవు సార్, మాకు ఆల్టర్నేట్ జాబ్స్ కావాలి అనేటటువంటి డిమాండ్స్ అన్నింటినీ ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటాం. కానీ కుట్రలు చేసి ప్రీ ప్లాన్డ్ గా ముందే అధికారుల మీద దాడులు చేస్తాం, హత్యాయత్నాలు చేస్తామనంటే అంటే ఫార్మా ఇండస్ట్రీపై మీ ప్రభుత్వం ఫ్యూచర్ ప్లాన్ ఎలా ఉండబోతుంది? అంటే అడుగు ముందుకేస్తారా లేకపోతే మరేదైనా ప్రాంతంలో పెట్టే వీలుందా? ఏది ఏమైనా ఇప్పుడు అభివృద్ధి సంక్షేమాలు అనేటటువంటి ప్యారలల్ గా పోవాల్సిందే. బీఆర్ఎస్ పార్టీ డే 1 కించి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎన్నికలు రాకంటే ముందు మా మేనిఫెస్టో చూసేమో అసలు వారంటీలు లేని గ్యారంటీలు అని చెప్పి మాట్లాడిండ్రు. అసలు ఇవి ఎట్లా అమలు అయిపోతాయి, ఆర్టీసీ అనేది చచ్చిపోయిందా అంది, లాభాలలో వస్తుందని మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఎట్లయితుంది, ఇది సాధ్యమే కాదు అని చెప్పేసి రికిల్ నవ్వులు నవ్విర్రు.
కానీ మేము వచ్చిన తర్వాత 48 గంటల లోపలనే మహిళలకు మొత్తం ఉచిత రవాణా ఇచ్చిన తర్వాత, కానీ ఆర్టీసీని మేము ప్రభుత్వం బాధ్యత తీసుకుని అలా టికెట్ల పైసలు మేము కడుతున్నప్పుడు ఆర్టీసీ లాభాలకు వచ్చినప్పుడు ఓహో ఇట్లా కూడా చేయొచ్చా అనేటటువంటి తెలివితేటలు నేర్చుకున్నటువంటి బాపతులాలు. సో అన్ని అంశాలలో కూడా 500కే సిలిండర్ సాధ్యమవుతుందా? కాదు. ఏడికెంచి ఇస్తారు జాబ్స్, కోట్లలో నాంతున్నాయి కేసులు, అవన్నీ నోటిఫికేషన్లు, అవి ఏడికెంచి సాధ్యమైతే అన్నారు. అది కూడా కాకుండా చేసినాం, కంచెలు తెంపినాం. ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని బతికించుకుంటూ సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించుకుంటూ అభివృద్ధి మార్గంలోకి రాష్ట్రాన్ని తీసుకొని పోతుంటే కడుపు మంటతోటి 10 ఏళ్లలో చేయలేనటువంటి పనులు ప్రజాప్రభుత్వం 10 నెలల్లో చేసేసరికి అక్కసు అసూయ కుట్రలతోటి కొంతమంది సొంత కార్యకర్తలతోటి ప్రజల్ని రెచ్చగొట్టేటటువంటి యొక్క బురద రాజకీయాలు చేస్తున్నటువంటి కేటీఆర్ అండ్ బ్యాచ్ కి మేము మళ్ళా కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ప్రభుత్వం యొక్క సహనంతో మీరు తెలగాటం ఆడతాము అని అంటే అది నిప్పు లెక్క కాలుతుంది తప్ప అంతకుమించి ఏముండదు. ఈ రోజు ఢిల్లీ సాక్షిగా తెలంగాణ ఖ్యాతిని మళ్ళొకసారి దింపిండు ఈ దరిద్రుడు. ఎందుకనంటే పచ్చబద్దాలు కాగితాలు చూపిస్తాడండి. ఐఎండ్పిఆర్ కి సంబంధించినటువంటిది యాన్యువల్ ఎస్టిమేషన్ ని చూపించేసి వేరే రాష్ట్రాలలోనంటే ఈ ప్రభుత్వం పోయి యాడ్లు ఇచ్చిందంట. చూపిస్తాడా? ఈ ప్రభుత్వం వేరే రాష్ట్రాల్లో యాడ్ ఇచ్చినట్టు చూపిస్తాడా? రమ్మని ఏచవరావుకి వస్తాడా? మీ జీటీవీ కెమెరా తీసుకొని రండి. కానీ రామ్మోహన్ రెడ్డి గారు, అంటే ఎక్కడ దారి జరిగినా ఎక్కడ చిన్న విమర్శ వచ్చినా కూడా దాని వెనుక బీఆర్ఎస్ ఉందని మీరు ఆరోపిస్తా ఉన్నారు కదా. ఆరోపించుడు కాదు, ఉండ్రు కాబట్టే చెప్తున్నాం. మేము ఉన్నారు కాబట్టే చెప్తున్నాం. పచ్చబద్దాలు, ప్రతి పచ్చబద్దం కూడా దొరుకుతూనే ఎవరు కదా. మేము పక్కకు నిజం పెడుతున్నాం కదా. హరీష్ రావు మాట్లాడతాడు, నోరు తెరిస్తే పచ్చబద్దాలు మాట్లాడతాడు. కేటీఆర్ మాట్లాడతాడు, నోరు తెరిస్తే పచ్చబద్దాలు మాట్లాడతాడు. వాళ్ళకు ఒకటి ఉంది, మేము పదే అబద్ధం అనేది మాట్లాడితే ప్రజలు ఇదే నిజం అని అనుకుంటారు అని అనుకుంటున్నారు. కానీ మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం, మేము దాడులు ఎక్కడ చేయట్లేదు, కేవలం ప్రశ్నిస్తున్నామని చెప్తా ఉన్నారు కదా. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మేము జవాబులు చెప్తాం. ప్రజల కోసం కొట్లాడితే మనం ప్రజలకు న్యాయం చేద్దాం. కానీ ప్రజల్ని ఈ రోజు బలిపశువులను చేసి అధికారుల మీద దాడులకి ఈ రోజు ఉసిగొల్పి ప్రభుత్వం యొక్క ఖ్యాతి, ముఖ్యమంత్రి గారిని టార్నిష్ చేద్దాం, ఇమేజ్ టార్నిష్ చేద్దాం అంటే మాత్రం టాటా తీస్తాం. అది కూడా చెప్తున్నాం. ఓకే, రైట్ సామమ్మ, రైట్ అండి, రైట్. ఇక ఇంకా కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో వికారాబాద్ జిల్లా కలెక్టర్పై జరిగిన దాడి ఘటనపై రాజకీయ దుమారం రేపుతుంది. రైతులను కావాలని రెచ్చగొట్టి కలెక్టర్పై దాడి చేయించారనే ఆరోపణలు వస్తున్నాయి. లగచర్లలో జరిగిన దాడుల వెనుక కేటీఆర్ హస్తం ఉందని కాంగ్రెస్ నేత సామా రామ్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. కలెక్టర్పై దాడి ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న సురేష్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ ఫోన్ కాల్ చేసి మాట్లాడారని చెప్పారు. దాడికి ముందు పట్నం నరేందర్ రెడ్డి కేటీఆర్ కు 6 సార్లు ఫోన్ చేసి మాట్లాడారని సామా ఆరోపించారు. ఇందుకు సంబంధించి తమ దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయన్నారు. కొడంగల్లో అల్లర్లకు కర్త కర్మ క్రియ కేటీఆర్ అన్నారు రామ్మోహన్ రెడ్డి. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అదేవిధంగా అధికారులపై దాడి ఘటన ఇప్పుడు పొలిటికల్ గా హీట్ కాజేసిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు పొలిటికల్ రచ్చ కాజేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఉదయం నుంచి చూస్తున్నాం, ఇటు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నేతలు కూడా ఒకరిపై ఒకరు విమర్శలు కూడా చేస్తున్నారు. అయితే ఈ యొక్క మెయిన్ ఎపిసోడ్ ఏదైతే ఉందో, ఇటు కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో రైతుల ప్రజాప్రాయ సేకరణ అంటే ఫార్మా కంపెనీ ఏర్పాటుపై ప్రజాప్రాయ సేకరణకి వెళ్ళినటువంటి వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పై దాడి చేయడం, అదేవిధంగా కొడంగల్ నియోజకవర్గ ప్రత్యేక అధికారి అయినటువంటి వెంకరెడ్డిపై దాడి చేయడంపై కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ దారితీస్తుందని చెప్పుకోవచ్చు. మరి దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉన్నట్టు కూడా పలువురు అనుమానం కూడా వ్యక్తం చేశారు. దీనిపై కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలు అంతా కూడా ట్వీట్ చేస్తున్నారు. ఈ రోజు ఉదయమే మనం చూసాం, ఇటు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితో పాటు ఇటు ఎంపీ
చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఆయన కామెంట్ కూడా చేయడం జరిగింది. మరి కొద్దిసేపటి క్రితమే ఇటు మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి కూడా ట్వీట్ చేశారు. మరి ఇదైతే తతంగం అంతా కూడా బీఆర్ఎస్ కనసందులో జరిగింది. మరి యొక్క దాడి ఘటన బీఆర్ఎస్ నేతలు చేశారు. మరి అక్కడ నియోజకవర్గానికి సంబంధించి బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో సురేష్ ఈ దాడిలో ప్రత్యక్షంగా ఉన్నాడని కూడా మన వీడియోస్ కూడా చూసాం. మరి ఈ యొక్క సురేష్ వెనుక కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఉన్నాడంటూ కూడా ఆరోపణలు కూడా గుర్తిస్తున్నారు. మరి ఇప్పటికే దీనిపై ఇటు మీడియా కమిటీ చైర్మన్ పట్నం సామ రామ్మోహన్ రెడ్డి కూడా స్పందించారు. మరి కేటీఆర్ కి 6 సార్లు పట్నం నరేందర్ రెడ్డి కూడా ఫోన్ చేశారు. మరి పట్నం నరేందర్ రెడ్డితో 42 సార్లు సురేష్ కూడా మాట్లాడినట్టు కూడా ఇటు పోలీసులు కూడా ఎవిడెన్స్ కూడా తెలుసుకున్నారు. మరి ఇప్పటికే సురేష్ కాల్ డాటా అదేవిధంగా రికవరీ పై కూడా దీనికి సంబంధించి ఒకవైపు విచారణ కొనసాగుతుంది. మరోవైపు ఇటు జిల్లా వికారాబాద్ జిల్లా సంబంధించి ఎస్పీ నారాయణ కూడా డీటెయిల్స్ స్టార్ట్ చేస్తున్నారు. మొత్తం ఇటు కొడంగల్ నియోజకవర్గమైనటువంటి లగచర్లలో కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నా అక్కడ ఇంటర్నెట్ సేవలు కానీ మొత్తం అంతా కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఈ యొక్క మరి అల్లర్ల వెనుక అంటే జనరల్ గా ప్రజాభిప్రాయ సేకరణ చేసినప్పుడు ఫార్మా కంపెనీ ఏర్పాటుపై మరి పబ్లిక్ యొక్క ఒపీనియన్ తీసుకుంటారు. మరి యొక్క కంపెనీ ఏర్పాటు చేస్తే ఏ రకమైన ఉపాధి అవకాశాలు కానీ మరి ఏ రకమైన ఇబ్బందులు ఉంటే మాత్రం జనరల్ గా పబ్లిక్ తమ ఒపీనియన్ తెలియజేస్తారు. కాబట్టి మరి వీటన్నిటిపై కూడా అభిప్రాయ సేకరణ కోసం వెళ్ళినటువంటి వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తో పాటు మరి కొడంగల్ నియోజకవర్గ ప్రత్యేక అధికారి వెంకటరెడ్డిపై కూడా దాడి చేయడం పట్ల కూడా ఇది ఇటు ఉద్యోగ సంఘాలతో పాటు ఇటు పొలిటికల్ కూడా కొంతవరకు హీట్ కాజేసని చెప్పుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలోనే ఇటు బీఆర్ఎస్ సంబంధించిన నేతలపై కూడా కాంగ్రెస్ సంబంధించిన నేతలు కూడా ఆరోపిస్తున్నారు. మరి మేజర్ గా దీనిపై మేజర్ గా ఒకటే చెప్తున్నారు. మరి కొడంగల్లో అల్లర్లకు కర్త కర్మ క్రియ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటూ కూడా సామ రామ్మోహన్ రెడ్డి కూడా కొద్దిసేపటి క్రితమే ట్వీట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడే దీనిపై కూడా రాజకీయ దుమారం జరుగుతుంది. మరోవైపు ఇటు సెక్రటరియట్ లో మంత్రి శ్రీధర్ బాబు కూడా ఇటు వికారాబాద్ జిల్లా అధికారులతో ఐజీతో కూడా మంత్రి శ్రీధర్ బాబు కూడా మాట్లాడారు. ఎందుకంటే రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రిగా ఆయన ఉన్నారు కాబట్టి మరి అల్లర్ల వెనక ఎవరెవరు ఉన్నారు ఎంత పెద్దలైనా కూడా వదిలిపెట్టేది లేదు. మరి ఈ రకంగా ప్రజాప్రయ సేకరణ పోతే ప్రభుత్వ అధికారులపై ఈ రకంగా దాడులకు తెగపడడం మరి అల్లరి ముఖాల పైన లేకపోతే వీళ్ళు ఆరోపిస్తున్నట్టుగా బీఆర్ఎస్ సంబంధించిన నేతలే ఈ దాడికి పాల్పడడానికి కూడా ప్రధానంగా ఆరోపణలు అయితే ఉన్నాయి. మరి మేజర్ గా అక్కడ బీఆర్ఎస్ సంబంధించిన యూత్ ప్రెసిడెంట్ సురేష్ ను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 50 మంది అనుమానితులు కూడా అదుపులోకి తీసుకుని 28 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మరి వీళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తే మరి వీళ్ళ వెనుక ఎవరున్నారపై కూడా తెలిసే అవకాశం ఉంది. మరి ఇప్పటికైతే సురేష్ కాల్డాట ఎంక్వైరీ చేసినటువంటి పోలీసులు 28 సార్లు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తో సురేష్ మాట్లాడినట్టు కూడా ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. మరి పట్నం నరేందర్ రెడ్డి కూడా కేటీఆర్ తో 6 సార్లు మాట్లాడినట్టు కూడా గుర్తించడం జరిగింది. మరి దీనిపై ఎంక్వైరీ కొనసాగుతుంది. మరి నిజంగానే దీని వెనుక మరి బీఆర్ఎస్ సంబంధించి నేతల హస్తం ఉందా, మరి బీఆర్ఎస్ సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉన్నట్టుగా అనుమానాలు వస్తున్నాయి. కాబట్టి మరి వీటన్నిటిపై కూడా పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి కాసేపట్లోనే మంత్రి శ్రీధర్ బాబు కూడా ప్రెస్ మీట్ పెడుతున్నారు. మరి దీనిపై ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మేజర్ గా అయితే మాత్రం ఇటు వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లగచర్లకు సంబంధించి దాడి ఘటనలపై కూడా రాజకీయ పరంగా మాత్రం తీవ్ర దుమారం చేరుగుతుందని చెప్పుకోవచ్చు. రైట్ థ్యాంక్ యూ సతీష్.